వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆకట్టుకున్న లింగధీరుల నృత్యం, ఆసక్తిగా తిలకించిన జనం. పురవీధుల్లో పుష్ప పల్లకీపై ఊరేగిన వీరభద్రస్వామి, భద్రకాళి. గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్. లింగోద్భవం శివరాత్రి ప్రత్యేకం. అభిషేక ప్రియుడికి 11 యామాల అభిషేకం. మొక్కులు చెల్లించుకున్న శివభక్తులు. వార్తలను వివరాలు. పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అర్జీదారుల ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గడువు ముగిసేలోగా అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఈ రోజు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజల నుంచి వివిధ సమస్యలపై 61 వినతులు స్వీకరించారు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 35, పంచాయతీరాజ్ 2, పోలీసు 2, డిఆర్డీఏ 10, సివిల్ సప్లై 2, విద్యుత్ శాఖ 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2, వాటర్ రిసోర్సెస్ 1, అనిమల్ హస్బెండరీ 1, రోడ్ అండ్ బిల్డింగ్స్ 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాదేవ శంభో శంకర నాగాభరణ అనే నామస్మరణే మాకు రక్ష అన్న దివ్య స్మరణలతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. భూతనాథుడు భూలోకంలో పూజలు అందుకున్నాడు. ఓంకార స్వరూపుడికి అభిషేకాలు, అష్టోత్తరాలు, రుద్రాభిషేకాలు ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు వైభవంగా సాగాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలోని అతి పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రాత్రి 12 గంటల సమయంలో మహాలింగోద్భవ అభిషేకాలు సుమారు 40 రకాల ద్రవ్యాలతో అత్యంత వైభవంగా అర్చకులు నిర్వహించారు. ఆ సమయంలో ఆలయం అంతా భక్తులు చేసిన శివనామ స్మరణలతో మారుమ్రోగింది. శివ మహాలింగ ఆవిర్భావాన్ని మహాశివరాత్రిగా పిలుస్తూ ఉంటారు. ఆ రోజు అర్ధరాత్రి అన్ని శివాలయాల్లో లింగోద్భవ అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ముక్కంటి ఆలయంలోని 11 కాలాల పాటు విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. బ్రహ్మకాలంలో నిర్వహించే 11వ కాలాభిషేకాన్ని లింగోద్భవ అభిషేకంగా పిలుస్తారు. విశాల విశ్వాన్ని సృష్టించి పోషిస్తున్నామన్న విషయమై బ్రహ్మ విష్ణువుల మధ్య పోటీ ఏర్పడటం, అదే సమయంలో మహాలింగాకృతిలో ఆవిర్భవించిన మహాశివుడు ఆద్యంతాలను ఎవరు ముందుగా గుర్తిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని పరీక్ష పెడతాడు. బ్రహ్మ హంస రూపంలో లింగాకృతి శిఖరం వైపునకు, మహావిష్ణువు వరాహమూర్తిగా లింగాకృతి అడుగు భాగానికి బయలుదేరతారు. మహావిష్ణువు అంత్యభాగాన్ని కనుగొనలేకపోయానని చెబుతాడు. అదే సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ మహాశివలింగం శిఖరాగ్ర భాగాన్ని చూశానని చెప్పడంతో ఆగ్రహాన్ని
శాపానికి గురైన సదాశివుడు బ్రహ్మకు ఉన్న పంచముఖాల్లో ఒకదాన్ని భస్మం చేయడం, బ్రహ్మకు సాక్ష్యం పలికిన మొగిలి పువ్వు పూజకు పనికిరాదని, అలాగే గోమాత ముఖం శుభసూచకం కాదని శపిస్తాడు. అందుకు తాత్కాలికంగా ముక్కంటి ఆలయానికి వెనుక వైపున అద్భుతమైన లింగోద్భవమూర్తి శిలా విగ్రహం ఎంతో ప్రభావాన్ని సంతరించుకుంది. క్షీరసాగర మదనం సమయంలో ఉద్భవించిన హలాహలంతో సమస్త లోకాలన్నీ భస్మీపటలం అయిపోతూ ఉంటాయి. ఆ సమయంలో విష్ణువు బ్రహ్మ లయకారుణ్ణి ప్రార్థించడంతో గరళాన్ని గొంతులో దాచుకొని గరళ కంఠుడయ్యాడు. విష ప్రభావంతో రెపపాటు మహాశివుడు స్పృహ తప్పి పడిపోవడంతో జగత్తులోని సమస్త జీవరాశులు సర్వేశ్వరుని కోసం ఉపవాస దీక్షలు చేపట్టిన దివ్యమైన రోజే మహాశివరాత్రి. అందుకే ఇది భక్తులందరికీ పండుగైంది. ओम भस्यो जातं प्रपद्यामि नद्यो जाताय वै नमो नमः भवे भवेनातिर्भवे भवं भवोत्सवाय नमः वामदेवाय नमो जय सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् सोमवृष्टियं भवाजस्वसौमध्ये क्षीरेण धनं उर्वारुकमिव बन्धनान् वृक्षोर्मुक्षीयवां कृतात् श्रीमहागणपतेन पुनर्वदिवकाशीकृतिवदाभ्यो नमः नारिकेलफलतीर्य जलाभिषेकं समर्पयामि भवाजस्वसङ्गते क्षीरेण स्नानं समर्पयामि ओम निधनपदान्तिकाय नमः ओम मूर्धाय नमः ओम नमः शिवाय 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 हर महादेव शंभो शंकर ओम नमः शिवाय 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 ओम नमः शिवाय
ఓం నమః శివాయ 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 నమః శివాయ धनं उर्वारुकमिव बन्धनान् वृक्षोत्कृष्णीयमामृतात् श्रीमहागणपतेन पुनम्बलिकाशिकृतिवदाभ्यो नमः मधुनक्तमुतोषधि मधुमत्पार्थिवगुं रजः मधुद्यौरस्तु नः पिताः मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माभीर्घावो भवन्तु नः मधुना स्नपयामि मधुस्नानं समर्पयामि अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः यापेरन्तपुष्पधे दरिद्रं नीललोहितान् येषां पुरुषाणाम् येषां नमः ॐ कट्वाङ्गिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ भवाय नमः ॐ सर्वाय नमः ॐ दुषोकेशाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ शिवप्रियाय नमः ॐ रुद्राय नमः ॐ भीमाय नमः ॐ कपालिने नमः ॐ अंधकासुरसूदनाय नमः ॐ गंगाधराय नमः ॐ ललाटाक्षाय नमः ॐ कालकालाय नमः ॐ पार्वतीपतये हर हर महादेव हर नमः पार्वतीपतये हर हर महादेव गडप काट गेलपोंడి అందరూ అనుకుంటారు లేకపోతే ఏడు మళ్ళీ అంతా ఒకటి పడతారు కర్పూరం ఇంకా కొట్టుకుంటారా అట్లే పదండి అట్లా గడప కాట్ వెళ్ళిపోండి తెస్తాను పదండి మీరు పదండి రామోసామ కటకర్పూరం కొంచెం చేసుకొని ముందుకు వెళ్ళిపోండి కటకర్పూరం కొంచెం ఇచ్చాడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మేనిల కోటాను ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 21వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగ ప్రదర్శన టోకన్లు విడుదల. అంగ ప్రదర్శన టోకన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. 27న శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి పొంగనూరులో నిర్వహించిన లింగధీరుల ఖడ్గ నృత్యం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పట్టణంలోని
నగరంలోని స్థానిక నగరి ప్యాలెస్ సమీపంలో వెలిసి ఉన్న అఘోర వీరభద్ర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా వీరభద్ర స్వామి, భద్రకాళి, వినాయకుని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పుష్ప పల్లకీపై కొలువుదీర్చి భక్తుల దర్శనార్థం పురవీధుల్లో ఊరేగించారు. వీరశైవ లింగ జంగమ సంఘం ఆధ్వర్యంలో నంది ధ్వసం, లింగ ఖడ్గధీరులు ఊరేగింపులో పాల్గొన్నారు. వీరభద్ర స్వామి అవతారం ప్రత్యేక వేషధారణలో దక్ష యజ్ఞం కార్యక్రమం లింగధీరులు నిర్వహించారు. వారి నృత్య ప్రదర్శనను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఆనవాయితీ ప్రకారం జమీందారు ప్యాలెస్లో మొదటి పూజ అందుకున్న తర్వాత పట్టణంలో ఊరేగింపు సోమవారం వేకువజాము వరకు సాగింది. శృంగారాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందీశ్వర ప్రచోదయాత్. పార్వతీపతయే ఆది జగద్గురు పంచాచార్య మహారాజకే భద్రేశ్వరునికి వీరభద్రేశ్వరునికి నంది వాహనమై నీవు నిలబడినావు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రమదుడై ఈ పాదములై వేద పాదములయ్యా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద ఈ ప్రకారముగా ఈ పాదములే 4 వేదములయ్యా. ఈ రోజు ఈ పుణ్య దినమున ఆ వీరభద్రేశ్వరుడు గ్రామ ప్రదక్షిణతో నంది వాహనుడై ಶಿವನ ಮಗ ಭದ್ರ ಕಾಳಿ ಗಂಡ ಶ್ರೀ ಗುರು ವೀರಭದ್ರ. ಕೂಗಿಗೆ ಗುರು ವೀರಭದ್ರೇಶ್ವರ ಪ್ರಕಾರವಾಗಿ
ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. లింగధీరులతో పాటు భక్తజనం భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. నమో దేవీ నిరుదేతుభ్యమస్తు స్వాహా నమో దేవీ పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ భోగ నంజుండేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం విశేష పూజలతో ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిగాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, పుష్ప పల్లకి సేవ వైభవంగా కొనసాగింది. సోమవారం స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. मंगलम जय नमः पार्वती पते हर हर महादेव शिव नमः पार्वती पते हर हर महादेव हर नमः पार्वती पते शंभो शंकराय పుంగనూరు
మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక నినాదాలతో నెక్కొంది కొండ మారుమ్రోగింది. మురజపాణయే నమః జటాధనాయ నమః కైలాసవాసనే నమః కవచిజయ నమః కండలాయ నమః త్రిపురాంతక విశుద్ధపారుడాయ నమః పద్మాద్రుత విగ్రహాయ నమః జ్ఞానప్రియాయ నమః సర్వమయాయ యజ్ఞమయాయ నమః సర్వమాయ నమః పంచవక్త్రాయ సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ నమః గణనాథాయ నమః ప్రజాపతయే నమః హిరణ్యరేతసే నమః దుర్దర్శ ఆజ్యాయ నమః పాప విమోచనాయ నమః మృడాయ నమః సాంబాయ నమః పశుపతే నమః నస్యాయ నమః తారకాయ నమః పరమేశ్వర బ్రహ్మణే నమః ప్రసన్న పార్వతీ దేవి సమేత అగస్తీశ్వర స్వామి దేవతాభ్యో నమః పుష్పేణ స్తోత్ర పూజాం సమర్పయామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మానోహిం అగస్తీశ్వర స్వామి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజ శివరాత్రి పర్వదినం మరుసటి రోజు కొండపై పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆంధ్రతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అన్నదానం చేపట్టారు. ఈ క్రమంలోనే బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్, అతని మిత్రులు కలిసి అన్న ప్రసాద వితరణ చేశారు. మహాదేవుని దర్శించి కోర్కెలు కోరితే తీరుతాయని భక్తుల విశ్వాసం. వాహనాయ నమః. దూర్వాయుధం పూజయామి. ఓం కుమారగుణవే నమః. దూర్వాయుధం పూజయామి. ఇప్పుడు కొంచెం అత్యంత నీళ్లు చేతిలో తీసుకొని పనిలో భాగంగా వదిలేయండి. అన్నయ్య ధ్యాన ఆవాహనాన్ని మహాశివరాత్రిని పురస్కరించుకొని ముక్కంటి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఓం నమ శివాయ అంటూ శివాలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి మహాదేవుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు నియమనిష్టలతో కైలాసనాథుని పూజిస్తూ ఉపవాసం ఉండి స్మరించుకుంటూ రాత్రంతా జాగారం చేశారు. సోమవారం ఉదయం స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శివాలయాలకు చేరుకున్నారు. భక్తజనం పరమేశ్వరుని దర్శించుకుని తమ మొక్కుల్ని చెల్లించుకుని హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ దేవదేవుని మనసులో నింపుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఇచ్చిన ప్రసాదాలను సేవించి ఉపవాస దీక్షను విరమించారు. ఇలా పుంగనూరులోని 50 రాళ్ల మనవులో గల పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జగాలను కాచే జంగముడు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చాడు. పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది.
ఓం శ్రీకృష్ణకాయ నమః ఓం వికారాంతాయ నమః ఓం శృతికంఠాయ నమః ఓం శృతికంఠాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కాపాలిని నమః ఓం కామారయ నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలడాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరస్వాస్తాయ నమః ఓం మృగాపాణ్యే నమః ఓం జనాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కౌచినే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతరకాయ నమః ఓం వృషభారుడాయ నమః ఓం భస్మోధూళిత విగ్రహాయ నమః ఓం సోమప్రియాయ నమః ఓం శ్రీ క్షేత్రనాథ ప్రసన్న పార్వతీ సమేత మరవేశ్వర స్వామినే నమో నమః పుష్పార్చన పూజాం సమర్పయామి. మధ్యమాభ్యా నమః నిరూఢవశమందాత్మనే అనామికాభ్యా నమః జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యా నమః సర్వక్రోత్వాత్మనే కరతరకరవృష్టికాభ్యా నమః అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహ చాతుర్మాసాంతభువన బ్రహ్మాండమావేస్పురా ज्योतिस्फटिकलिङ्गमूलिविलसात्पूर्णेन्दवान्तामृते अस्तोकाप्लुतमेकवारमनिशं रुद्रानुवाकान् जपन् ध्यायेतेप्सिदसिद्धये ध्रुवपदं विप्रोऽभिसञ्चेश्चिवम् ब्रह्माण्डव्याप्तदेहापसितहिमरुचावासमाना भुजङ्गैः कण्ठे कालाकपर्धकलितशिशिकलाश्चण्ड वेदाः रुद्राश्रे रुद्रसूक्त प्रकटित विभवान प्रयच्छन्त सौख्यं शुद्ध स्फटिक संकाशनं शुद्ध विद्या प्रदायकं शुद्धं पूर्णचिदानन्दं सदाशिवमहं भजे. ओम नमो भगवते रुद्राय शरणुण्डावन्द्याय मङ्गलं वर शरणीति बोधाय मङ्गलं गुरुरूपधाराय गुरुराजराजाय गुरुरूपधाराय गुरुराजराजाय परिपूर्णसेनाय मङ्गलं शिव विश्वैक्यपालाय मङ्गलं काशीपुरेशाय मङ्गलं कवि काशीनाथेशाय मङ्गलं काशीपुरेशाय मङ्गलं कवि काशीनाथेशाय मङ्गलं क्लेशपहाराय पाशप्रमोचाय क्लेशपहाराय पाशप्रमोचाय शेषादिमान्याय मङ्गलं शिव विश्वैक्यपालाय मङ्गलं श्री विश्वराध्याय मङ्गलं शिव विश्वैक्यपालाय मङ्गलं शिव विश्वैक्यपालाय मङ्गलं शिव विश्वैक्यपालाय मङ्गलम्. ओम श्री महागणाधिपतये नमः. मधु श्री क्षेत्रनाथ प्रसन्न पार्वती समेत मरवेश्वर स्वामी देवताभ्यो नमः. आनंद कर्पूर मंगल नीराजनं समर्पयामि. नीराजनानन्तरे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకట్టుకున్న లింగధీరుల నృత్యం, ఆసక్తిగా తిలకించిన జనం, పురవీధుల్లో పుష్ప పల్లకీపై ఊరేగిన వీరభద్రస్వామి భద్రకాళి. గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్. లింగోద్భవం శివరాత్రి ప్రత్యేకం, అభిషేక ప్రియుడికి 11 యామాల అభిషేకం. మొక్కులు చెల్లించుకున్న శివభక్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కోసం నమస్కారం.